ప్రీవియస్ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి అత్తయ్య మావయ్య మా ఇంటికి వచ్చారు అనేసి. సో వాళ్ళ కోసం అయితే లంచ్‌లోకి ఏమేమి వంటలు చేశాననేది చూపిస్తున్నాను. వాళ్ళ కోసమనే కాదులెండి, ఈరోజు సండే కాబట్టి ఎలాగో నాన్ వెజ్జే వండుకుంటాము. మా వారైతే చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ కూర అయితే వండేశాను. మావయ్య గారైతే ఎక్కువగా ముక్కలు తినలేమమ్మ, కొంచెం చారు పెట్టు అన్నారు. అందుకనేసి చారైతే తాలింపేస్తున్నానండి. టమాటా వేసి చారైతే కాసానండి. ఈరోజు చారు టేస్ట్ ఎంత బాగా వచ్చిందో తెలుసా? చాలా చాలా బాగుంది. చారుతోనే అందరూ ఎక్కువ అన్నం అయితే తిన్నారనమాట. ఇంకా కూర అయిపోయింది, చారు అయిపోయింది. మరి వేసుకొని తినడానికి అన్నం ఉండాలి కదండీ! అన్నం వండనా లేకపోతే బిర్యానీ లాగా ఏమన్నా చేయమంటారా అని అడిగాను. అన్నం వండే అన్నారు. నేను కూడా అన్నం వండడమే బెస్ట్ అనుకున్నాను. ఎందుకు అంటే ముందు రోజు ఎలాగో వెజిటబుల్ రైస్ అయితే చేశానండి. ఆ వెజిటబుల్ రైస్ చాలా మిగిలిపోయిందనమాట. ఇంకోండి రైస్ అయితే ఉడికిపోయింది. అన్నం అయితే వార్చేశాను. ఇప్పుడు ఇంకా లంచ్ టైమ్ అండి. చారు, అన్నము, చికెను, నైట్ మిగిలిపోయిన పలావు, ఇంకా పెరుగు, అరటిపండు వేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చక్కగా భోజనం చేసాం.